వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనకి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినటువంటి 2 బ్రిడ్జిలను కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒక బ్రిడ్జ్ వచ్చేటప్పటికి 4th బ్రిడ్జ్, ఇది కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్. ఇంకొక బ్రిడ్జ్ వచ్చేటప్పటికి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. మీకు ఆల్రెడీ కాటన్ బ్యారేజ్ పూర్తిగా చూపించడం జరిగింది. మేమైతే దివాన్ చెరువు నుండి కాతేరు మీదుగా ఈ 4th బ్రిడ్జ్కి బయలుదేరడం జరిగింది. ఈ 4th బ్రిడ్జ్ ఎంట్రన్స్లో చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని మేము బ్రిడ్జ్ దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. ఈ గోదావరి నదిపై మొత్తం 4 బ్రిడ్జిలు నిర్మించారు. అందులో ఇప్పుడు మనం ప్రయాణం చేసేది అయితే 4th బ్రిడ్జ్. ఇదే కొత్త బ్రిడ్జ్. ఈ 4 బ్రిడ్జిలో ఓల్డ్ బ్రిడ్జ్ అయితే హ్యావ్లాక్ బ్రిడ్జ్, అది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. 3వ బ్రిడ్జ్ వచ్చి హ్యావ్లాక్ వంతెన పక్కన నిర్మించడం జరిగింది. అది ఓన్లీ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. 4వ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు మనం చూసేది. గోదావరి అయితే ఈరోజు నిండు కొండలాగా తొణికిసలాడుతుంది. ఎంత గోదావరి ఉన్నా కూడా మా పక్కనున్న ప్రదేశాల కంటే ఇంచుమించుగా రంగంపేటకు వచ్చేటప్పటికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ అస్సలు మాకు వాటర్ అనేది లేదు. చెరువులు కూడా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగి మనం శుభ్రంగా మంచిగా ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. స్పీడ్ లిమిట్ వచ్చేటప్పటికి 40 కిలోమీటర్లు ఉంటుంది. పక్కన డివైడర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆగి చూసినట్లయితే డివైడర్ ఉంటుందా, డివైడర్ పక్క నుంచి మనం నడిచి వెళ్ళవచ్చు. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది 4 లైన్ బ్రిడ్జ్. అంటే మొత్తం 4 వరుసల రహదారి ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్లోకి ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత వచ్చింది. ఈ బ్రిడ్జికి ప్రత్యేకత ఏంటంటే ఇది రాజమండ్రి దగ్గర కాతేరులో ప్రారంభమయ్యి కొవ్వూరులో ముగుస్తుంది. ఇది నిర్వహణ వచ్చేటప్పటికి గామన్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించడం జరిగింది. మొత్తం పొడవు వచ్చేటప్పటికి 4.135 కిలోమీటర్లు. రాజమండ్రి గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిల్లో ఇదే పొడవైనదని చెప్పవచ్చు. దీన్నైతే 2015లో ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. కోల్కతా చెన్నై జాతీయ రహదారికి మార్గంలో 150 కిలోమీటర్లు ప్రయాణ దూరం తగ్గింది ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల. అంతేకాకుండా రాజమండ్రి మీద ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. ఇక్కడ మనం గోదావరి దగ్గర చూస్తున్నాం. ఈ గోదావరి యొక్క పర్వాల్లో ఏ విధంగా ఉన్నదన్నది మీరు అయితే చూడడం జరుగుతుంది. మొత్తం రాజమండ్రి ప్రవాహ మార్గంలో అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరే కొంచెం నది వెడల్పు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే లోతు తక్కువగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మనకి కింద కాటన్ బ్యారేజ్ చూపించడం జరిగింది. కాటన్ బ్యారేజ్ అంటే పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు. ఇక్కడి నుండి ప్రవహించి వాటర్ అంతా కూడా సముద్రాలకి వృధాగా పోతుంది. మనకు పోలవరం డ్యామ్ నిర్మించినట్లయితే వాటర్ అంతా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి అఖండ గోదావరి కింద ఉన్నది, కానీ ఇక్కడ మనకి గోదావరి నది లోతు తక్కువ ఉంటుంది. ప్రాజెక్టు కింద ఉన్న కాటన్ ద్వారా బ్యారేజ్ అయితే కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ నీరు స్టోర్ చేయలేము. ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి మధ్యలో 2 దీవుల కింద ఉంటుంది. వీటిని కూడా డెవలప్ చేసి టూరిజం పెంచవచ్చు. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ చివరికి చేరుకున్నాము. ఈ బ్రిడ్జ్ జర్నీ ఏ విధంగా ఉంది అన్నది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఏమన్నా కొత్త వీడియోస్ చేయమని కామెంట్లో మెన్షన్ చేస్తే ఆ వీడియోస్ కూడా ట్రై చేస్తాను. బ్రిడ్జ్ అయితే చివరికి చేరుకున్నాము. ఇప్పుడు కొవ్వూరుకి చేరుకున్నాం. అదిగో మనం ఆ బ్రిడ్జ్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి మనం ట్రావెల్ చేస్తాము. ఇప్పుడైతే మనం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే మన జర్నీ కొవ్వూరు నుండి రాజమండ్రికి బయలుదేరాము. దీన్నే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. రాజమండ్రిలో గోదావరి నదిపై మొత్తం 4 వంతెనలు నిర్మించడం జరిగింది. అందులో మొదటిదైతే హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించడం జరిగింది. రెండవది అయితే గోదావరి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్. ఇది ఇప్పుడు మనం జర్నీ చేసే బ్రిడ్జ్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్. దీన్నే గోదావరి వంతెన లేదా కొవ్వూరు రాజమండ్రి వంతెన అంటారు. భారతదేశంలోనే రాజమండ్రి గోదావరి నదిపై విస్తరించి ఉన్న ఒక ట్రస్ వంతెన ఇది. ఇది ఇంకొక విశేషం ఒకటి ఉంది. భారతదేశంలో 4వ పొడవైన రహదారికం రైలు వంతెన ఇది. దక్షిణ భారతదేశంలో అతిపెద్దది.
ఈ బ్రిడ్జి నిర్మించినంత వరకు అయితే రాజమండ్రికి కొవ్వూరికి డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ లేదు, రైలు మార్గం మాత్రం ఉంది. అంతకుముందు అయితే అమలాపురం తిరిగి వెళ్ళి కొంచెం చాలా ఇబ్బంది పడి వెళ్ళేవారు. ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత డైరెక్ట్గా కనెక్టివిటీ రావడం జరిగింది. ఈ వంతెనను 1970లో ప్రారంభించి 1974లో పూర్తి చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వంతెన ఈ వంతెన వచ్చేటోడికి ఇంజనీరింగ్ అయితే బ్రెత్ రైల్ బెర్న్ అండ్ జెస్సన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్కి ఒక విశిష్టత ఉంది. రాజమండ్రికి కానీ మన గోదావరికి కానీ సింబాలిక్గా ఏం తెలియజేస్తుందంటే ఈ బ్రిడ్జిని చూపిస్తుంటారు. అదిగే ఇది సాంస్కృతిక వారధని చెప్పవచ్చు. ఇది రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్, కింద ఏమో ట్రైన్స్ వెళ్తుంటాయి, పైన ఏమో బస్సులు కార్లు ట్రావెల్ చేస్తుంటాయి. మళ్ళీ కింద నీటిలో పడవల ప్రయాణం చూడవచ్చు. అదిగో చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ నుంచి మనం ట్రావెల్ చేయడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.